afternoon to everyone and welcome to you all in Ek Bharat Ek Safar channel. ఈరోజు మళ్ళీ ఓ కొత్త లైన్ మీద ఓ కొత్త స్ట్రైన్ వ్లాగ్ ప్రారంభం కానుంది. ప్రతిదీ మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. రండి, నాతో రండి. కన్ఫర్మేషన్ అయిన కోచ్ వచ్చేసి S4 లాలాగూడ ఎలక్ట్రికల్ లోకో షెడ్కి సంబంధించిన 39245. నా జర్నీ 12763 నెంబర్ గల పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇదిగోండి S4 మందన్నమాట. తిరుపతి రైల్వే స్టేషన్ నుండి మన సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ మధ్య నడిచే పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. ఈ ట్రైన్ యొక్క టోటల్ ట్రావెలింగ్ డిస్టెన్స్ వచ్చేసి 735 కిలోమీటర్స్. 735 కిలోమీటర్లను కవర్ చేసేందుకు ఈ ట్రైను తిరుపతి రైల్వే స్టేషన్ సాయంకాలం 4:55 డిపార్చర్ ప్లాట్ఫామ్ 5 తీసుకొని మరుసటి రోజు తెల్లవారుజామున 6:10 సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. సో టోటల్ ట్రావెలింగ్ టైం వచ్చేసి 13 hours and 15 minutes అవుతుంది. అలాగే 14 హార్ట్స్ ఉంటాయి. కోచెస్ మాత్రము ఇటీవల రీసెంట్లీ మీకు తెలిసిందే కదా, ఈ మొత్తం వచ్చేసి LHBలోకి అప్గ్రేడ్ అయింది. సో కోచెస్ మొత్తం కొత్తవి ఉన్నట్టుగానే ఉన్నాయి. 108/8 అనమాట. సో మంది అప్పర్ బర్త్ ఉంటుంది, ఇక్కడే ఉంటుంది. ఇదిగోండి. సో ఇది ఇంకో సైడ్ మంది వచ్చేసి సైడ్ అప్పర్ బర్త్, 7 వచ్చేసి సైడ్ లోయర్ అవుతుంది. సో ప్యాసింజర్స్ చూడండి ఇంకా ఎవరు అంటే తిరుపతినే కదా, ఇంకా రాను నెక్స్ట్ వచ్చే స్టేషన్లో. ఈ పద్మావతి సూపర్ ఫాస్ట్ అనేది సౌత్ సెంట్రల్ రైల్వే సంబంధించిన సూపర్ ఫాస్ట్ రేక్. ఇది ఉదయం అంతా చాలా బాగుండింది. తిరుపతిలోనే చాలా ఉక్క అంటే మహా ఉక్కగా ఉంది. 4:55 డిపార్చర్ తీసుకోవాలి ప్లాట్ఫామ్ 5 నుండి. బట్ 4:59. జనరల్స్ వచ్చేసి 2 ఉంటాయి. ఫస్ట్ ఏసీ 1 ఉంటుంది. 2 టైర్స్ 2 ఉంటాయి. టైర్స్ వచ్చి 4 ఉంటాయి. ప్యాంట్రీ కార్ అయితే ఉండదు, లాక్ చేసి ఉంటారు అనమాట. స్లీపర్స్ వచ్చేసి 8 ఉంటాయి. దీని యొక్క ఇనాగ్రల్ రన్ వచ్చేసి సాటర్డే November 9, 2000 ఇన్ ద ఇయర్ ఆఫ్ 2002లో జరిగింది. అలాగే ఇప్పుడు మీకు తెలుస్తుంది నా కోచ్ ఎక్కడ ఉందో అనేది. ఫ్రంట్లో ఉందా, లేకపోతే లాస్ట్లో ఉందా, మిడిల్లో ఉందా అనేది కామెంట్ చేయండి. ఒక విధంగా ఫ్రంట్ సైడ్కే ఉంది అనమాట మన కోచ్. ఒక విధంగా చెప్పాలంటే వెండర్స్ మొత్తం రెడీగా ఉన్నారు ఇక్కడ. మొత్తం జ్యూసు, వాటర్ బాటిల్స్, తర్వాత సమోసాలు. వెల్కమ్ టు ఫస్ట్ హాల్ట్ మన రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్. ప్లాట్ఫామ్ 3లో ప్లాట్ఫామ్ 3లోకి ఐదు 5:23 రెండవ నంబరు ప్లాట్ఫామ్
ప్లాట్ఫామ్ 3 మీదకి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుండి తిరుపతికి వెళ్ళే ఎక్స్ప్రెస్ వచ్చి ఉంది. Is standing on platform number 2. Passengers are requested to take their respective seats. Express number platform by ఉన్నది కృపయా ధ్యాన్ दीजिए. వెల్కమ్ టు ఫస్ట్ హాల్ట్ మన రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్. కేవలం తిరుపతి నుండి రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్ యొక్క మధ్య డిస్టెన్స్ వచ్చేసి 9 కిలోమీటర్స్. రేణిగుంట ప్లాట్ఫామ్ 2 మీదకి చేరుకోవాల్సిన అరైవల్ టైం వచ్చేసి 5 గంటల 15 నిమిషములు. 2 మినిట్స్ హాల్ట్ ఇక్కడ మన రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్లో. అలాగే 5 గంటల 17 నిమిషం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాల్సి ఉండగా మన ట్రైన్ ఇక్కడికి 5 గంటల 25 నిమిషములకు ప్లాట్ఫామ్ 2 మీదకి చేరుకోవడం జరిగింది. మన 12763 పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. రేణిగుంట నుండి ఒకటిగా వచ్చిన లైను 2గా స్ప్లిట్ అయ్యి ఏదైతే మీరు స్ట్రైట్గా కనపడుతుందో, ఈ స్ట్రైట్ కనపడుతుంది కదా, ఇది స్ట్రైట్గా కడప, గుత్తి, మళ్ళీ గుత్తి నుండి చీలిక ఏర్పడుతుంది. అండ్ ఇక్కడ చూడండి ఇట్లా చెన్నై వెళ్ళే, తర్వాత వచ్చేసి శ్రీకాళహస్తికి వెళ్ళే వెహికల్స్ రోడ్ ఇది. అండ్ చెప్పడం మర్చిపోయాను కదా. సో ఇదనమాట గుత్తి, మళ్ళీ గుత్తి దగ్గర అక్కడపక్కడ చీలిక ఏర్పడుతుంది. ఒకటి వచ్చేసి ముంబై వెళ్తుంది, రాయచూరు ఆ విధంగా. అండ్ ఒకటి వచ్చేసి కాచిగూడ వయా కర్నూలు మీదుగా. అండ్ ఇప్పుడు మన ట్రైన్ వచ్చేసి ఈ విధంగా వయా శ్రీకాళహస్తి, తర్వాత వచ్చేసి నెల్లూరు, అందులో ఒంగోలు, ఈ విధంగా విజయవాడ చేరుకొని విజయవాడ నుంచి మన పద్మావతి సూపర్ ఫాస్ట్ సికింద్రాబాద్ జంక్షన్ రేపు ఉదయం 6 గంటల 15 నిమిషములకు చేరుకునేదానికి ప్రయత్నం చేస్తుంది. పద్మావతి సూపర్ ఫాస్ట్కు ఇక్కడ తక్కువ ఏం కాదు, చాలామంది ప్యాసింజర్స్ ఇక్కడ ఉన్నారు. మొత్తం ఎండ్ టు ఎండ్ ప్లాట్ఫామ్ మొత్తం ప్యాసింజర్స్ ఉన్నారు ఇక్కడ. వెల్కమ్ టు కాళహస్తి రైల్వే స్టేషన్. చాలా బాగానే వచ్చింది మన పద్మావతి సూపర్ ఫాస్ట్. 111, 115 ఆ రేంజ్లో మెయింటైన్ చేయడం జరిగింది స్పీడ్. అండ్ ప్యాసింజర్స్ కూడా చాలామంది ప్యాసింజర్ కాళహస్తిలో ఏదో ఇంతగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట, చాలా ఎక్కువగానే. అండ్ తిరుపతి నుండి మన కోచ్ వరకు S4 వరకు చూస్తుంటే కొత్త కోచ్ లానే కనపడుతుంది, కాకపోతే క్లీన్ చేయగా అలా కనపడుతుంది. బట్ S3 అయితే కొత్తదేం కాదు. అండ్ ఈ సైడ్ వచ్చేసి S3, S2, S1 ఇవన్నీ వచ్చేసి ఓల్డ్ కోచెస్ అన్నమాట. ఇవన్నీ ట్రాక్ను సెట్ చేసే మెషిన్. సో మామూలుగా వెయిటింగ్ హాల్లో ఏ విధంగా సాపలు అవి కింద పరుచుకొని సో వాళ్ళు ఉన్నారంటే చాలాసేపటి నుంచి వీళ్ళు వెయిటింగ్ చేస్తున్నారు. వేరే వేరే ట్రైన్లకు వస్తాను ఇక్కడ. మార్నింగ్ సమయంలో లేదా ఈవినింగ్ సమయంలో జర్నీ అనేది చాలా బాగుంటుందండి.
Welcome to third halt, Venkatagiri Railway Station. 12763 మన పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 1 మీదకి చేరుకోవడం జరిగింది. యాక్చువల్లీ మన వెంకటగిరి రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్డ్ అరైవల్ టైం వచ్చేసి 5 గంటల 53 నిమిషాలు. 2 minutes హాల్ట్ తీసుకుని 5 గంటల 55 నిమిషాలు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తుండగా మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా 6 గంటల 9 నిమిషములకు ప్లాట్ఫామ్ 1 మీదకి చేరుకోవడం జరిగింది. మన 12763 పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సంత్రగతి జంక్షన్ నుండి తిరుపతికి వెళ్ళే తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇప్పుడు క్రాసింగ్ ఉంటుంది. అండ్ ఆ ట్రైన్ కూడా నేను జర్నీ చేసి ఉన్నాను సంత్రగతి జంక్షన్ నుండి తిరుపతి వరకు. సో చూడకుండా ఛానల్లో ఉంటుంది, డెఫినెట్లీ చూడండి ప్లీజ్. టౌన్ నుండి ఎస్ఎంవిటి బెంగళూరు వెళ్ళే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ క్రాసింగ్ ఇప్పుడు. ఆ ట్రైన్లో కూడా నేను జర్నీ చేశాను. ఎస్ఎంవిటి బెంగళూరు నుండి అప్ టు రేణిగుంట జంక్షన్ వరకు చేశాను ఆ ట్రైన్లో, అమృత్ భారత్లో. చూడకుంటే ప్రయత్నం చేయండి, చూడండి. ఈ ట్రాక్ చూస్తున్నారు కదా, నాయుడుపేట సుల్లూరుపేట మీదుగా మన చెన్నైను కనెక్ట్ చేసుకునే లైన్ ఇది. సో ఇలా వచ్చి మన గూడూరు జంక్షన్ రైల్వే స్టేషన్లో మెర్జ్ అవుతుంది మన లైన్తో. అండ్ మన లైన్ తెలుసు కదా, తిరుపతి, రేణిగుంట, అరక్కోణము మీదుగా వచ్చే లైన్ ఇది అన్నమాట. సో ఇలా ఈ 2 లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ వచ్చి ఇలా చూడండి, ఇదిగోండి ఇదే అన్నమాట గూడూరు జంక్షన్ అన్నమాట. సో ఆ విధంగా ఈ గూడూరు రైల్వే స్టేషన్ అనేది ఒక జంక్షన్లా ఏర్పడడం జరిగింది. సో నేను ఆ సైడ్కి వెళ్ళలేదు, ప్యాసింజర్స్ ఏమాత్రము వెయిటింగ్ ఉన్నారు మన ట్రైన్ కోసం చూపిద్దామని నేను వెళ్ళలేదు. సో నాకు ఎందుకంటే అదిగోండి వచ్చింది చూడండి, అదిగోండి అదిగో అమృత్ భారత్ మాల్డా టౌన్ నుండి ఎస్ఎంవిటి బెంగళూరు వెళ్ళేది. మాల్డా టౌన్ చూడండి, వాటి మీద ఇండికేషన్ లైటింగ్స్ చాలా బాగున్నాయి చూడండి. బట్ ప్యాసింజర్స్ చూడండి లోపల. వెల్కమ్ టు 4th halt, మన గూడూరు జంక్షన్ రైల్వే స్టేషన్. సో ఇక్కడ ప్యాసింజర్స్ ఏ స్థాయిలో ఉన్నారనేది చూపించలేకపోయాను, ఎందుకంటే నేను ఆ సైడ్ ఉన్నాను కాబట్టి. అండ్ సిద్ధార్థ హాస్పిటల్ ఎల్హెచ్బిలోకి అప్గ్రేడ్ చేసిన తర్వాత 120, 130 అనేది లేనే లేదనమాట. ఓన్లీ 110 వరకే, 110, 111 అంత. ఫుడ్ వరకు ఎటువంటి టెన్షన్ లేదనమాట, హౌస్ నుండే క్యారీ చేస్తున్నాను నేను. 93 సిద్ధార్థ హాస్పిటల్ 93 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని మన పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ గూడూరు జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్డ్ అరైవల్ టైం 6 గంటల 43 నిమిషములు. ఎగ్జాక్ట్లీగా ఆన్ టైం 6 గంటల 43 నిమిషములకు చేరుకోవడం జరిగింది. గూడూరు జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 4 నుండి 2 minutes హాల్టింగ్ అయిపోయిన తర్వాత 6 గంటల 45 నిమిషాలకు మన ట్రైన్ డిపార్చర్ తీసుకుంటున్నది.
ఇక మీట్ అవుతామండి నెల్లూరు రైల్వే స్టేషన్లో. సో ఈలోపు నేను నా డిన్నర్ అనేది కంప్లీట్ చేసుకుంటాను. నేను ఈ బాటిల్ తీసుకున్నాను పద్మావతి సూపర్ ఫాస్ట్లో 15 రూపాయల కిండి లోకల్ వాటర్. రైల్ నీరు కూడా సేల్ చేయలేదు. అండ్ ఇతను బయట వెంటర్ అన్నమాట. సో 20 రూపీస్ అని 20 రూపీస్ తీసుకెళ్తున్నాడు. 5 रुपये नहीं दोगे? 5 रुपये नहीं दोगे? कैसे कैसे छुट्टा नहीं ऐसे कैसे बोल रहे हो? 20 रुपये कहीं भी नहीं है. और ये तो है ना, एक मिनट ये आप बेचने का नियम नहीं है रेल में. ये लोकल पानी है. ये किनली लोकल है, ये बेचा नहीं जाता है रेलवे में हो या प्लेटफॉर्म में हो. हर जगह तिरुपति देखा हूँ, हर जगह देखा हूँ मैं. रेल नीट देखो, मेरा रेल नीट देखो उधर. इधर देखो रेल नीट देखो मेरा. भाई साहब रेल नीट देखो मेरा. ये हो गया इसलिए तुम्हारे पास लिया हो मैंने. हमको मतलब नहीं है. आप कितने में दोगे बोलिए? अभी मैं कमेंट डालूंगा मैंने. तुम्हारे मैनेजर सब इधर ही आएंगे. नेक्स्ट स्टेशन में उतर जाएंगे ओंगोल में पूरा तुम्हारा पूरा स्टाफ. नहीं देना ही चाहिए. हम लोग सिकंदराबाद अगर 5 रुपये नहीं देगा ना, तुम नेक्स्ट नेल्लूर के बाद नहीं देगा ना, तो ओंगोल में पूरा आप लोग पूरे स्टाफ उतर जाएंगे. ठीक है. वेलकम टू 5th halt మన నెల్లూరు రైల్వే స్టేషన్. యాక్చువల్లీ నెల్లూరు రైల్వే స్టేషన్కి చేరుకోవాల్సిన స్కెడ్యూల్డ్ అరైవల్ టైం 7 గంటల. సో ఎక్కువ నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయాను నేను. సో ఎందుకంటే నేను ఈ కంప్లైంట్ ఇదిలో ఉన్నాను. నేను 131 కిలోమీటర్లను కవర్ చేసుకొని 7 గంటల 14 నిమిషాలు చేరుకొని 1 నిమిషం హాల్ట్ తీసుకొని 7 గంటల 15 నిమిషాలు ఇక్కడ డిపార్చర్. అయితే ఒకటి ఇక్కడ మనం ఆలోచించిన విషయం ఏంటంటే, చిన్న చిన్న స్టేషన్లో మొత్తం వచ్చేసి 2 మినిట్స్ హాల్ట్ మన పద్మావతి సూపర్ ఫాస్ట్కు. అండ్ ఇక్కడ నెల్లూరు రైల్వే స్టేషన్లో మాత్రం కేవలం 1 నిమిషం మాత్రమే చాలాసేపు వరకు అతను బేస్ చేయడం జరిగిందన్నమాట. नहीं अभी नहीं लिएगा सर. मैं नहीं लिएगा. नहीं लिएगा. मैं नहीं लिया. कंप्लेंट नहीं लिएगा. वापस नहीं लिएगा मैं कंप्लेंट मैं नहीं लिएगा. एक तो वो 20 रुपये भी बोला. एक तो बुला रहा हूँ चले जा रहा है. क्या बाद में बहुत बहस करने के बाद में क्या बोल रहा है, बात चेंज किया. बोलता है मेरे पास चेंज नहीं है बोलता है. तो इसको बोल तेरे को बोल के. लेकिन पहले बात वो नहीं हुई ना. बाद में तूने बात बोला कि चेंज नहीं करे बोला. पहले तो नहीं बोला. आप लोगों को पहले बोलो ऐसा बात मेरा साथ भी किया. ठीक है, मैं जब ड्यूटी घर से आता फिर भी हम लोग वीडियो क्यों कर रहे भैया? मैं सोल्यूशन के लिए आया ना. वीडियो करिए. मुझे चाहिए सर. मुझे चाहिए सर. मैं सोल्यूशन के लिए आया ना. आपका कुछ मैं सोल्यूशन के लिए आया ना. इसको परमिशन लेके कर रही है. मुझे वीडियो मेरा हर इसमें वीडियो रहता है परमिशन लेके कर रही वीडियो. सर किसका परमिशन लेके जिसका परमिशन लेके वो ज़्यादा कर रहा है. तो उसका ही बना रहा हूँ मैं. मैं आपका मुझे आपसे कोई लेने देना नहीं. आप टीसी है. हाँ सही है. मैं आपको कट कर दूँगा. हाँ मैंने आपको कट कर दूँगा. आपका कोई ये नहीं है. आपका इसमें कोई ये नहीं है. बात क्यों नहीं सुन रही है? मैं वीडियो इसलिए बोल रहा हूँ, तुम्हारे बारे में गलत नहीं कर रहा हूँ. इसी में साथ दे रहे हैं. 30 साल साथ दे रहे हैं बोल रहा हूँ मैंने. क्या कह रहे हैं? ये सर क्यों एक्सरसाइज नहीं करते हैं? परमिशन लेके करना है. जो गलती क्या उसको करो, वो प्रॉब्लम नहीं है. ठीक है. आपका जो आप बैठे ना, आपका वीडियो आया ना, आपका वीडियो आया ना, आपका वीडियो आया ना, तो हम आपके बारे में क्या बोलेंगे? हमको साथ दे रहे हैं. टीसी साहब हमको साथ दे रहे हैं. हम ये बोलेंगे हम टीसी साथ दे रहे हैं. हम ये नहीं बोलते कि बैटरी कार वालों के साथ हमारे टीसी साहब मिल गए.
उसके साथ ऐसा कोई नहीं बोले, ऐसा नहीं बोलते हम लोग। वो लोगों के साथ हम लोग को कोई नहीं है, वो कंप्लेंट करेगा तो हम लोग स्ट्रिक्टली डील करते, लेकिन आप मेरा परमिशन ना लेके आप मेरा वीडियो बना रहे देखो, बाद में आप फेसबुक में देंगे ये करेगा, ऐसा नहीं करते हाँ, हम लोग हायर से हम लोग हायर की इसमें ये करते हैं, लेकिन हमें आपके बारे में कुछ ये नहीं बोलते हैं। आप ये चिंता मत करो। देखिए, हमें जो गलती किया, मेरा बात सुनो, हमें मेरा बात सुनो। हमें डीसी वालों से है ना बहुत इज्जत करता है, रेस्पॉन्स रहता है। हम लोग 700 ट्रेनों में घूम चुका है, अभी इसी ओके, 700 मेरा ट्रेन बात सुनिए, जो गलती किया उसका वीडियो बनाओ, नो प्रॉब्लम। हाँ, ये पैसा हम लोगों को उसका पास से- बनाए चले गया, उसका चले गया, कंप्लेंट चल गया। अगर कंप्लेंट नहीं लेगा तो फिर और एक कंप्लेंट डालूंगा, और एक कंप्लेंट डालूंगा। ये एक बार नहीं, हमेशा करते। कल भी मुजफ्फरपुर में डाला था मैंने, उधर पूरा उधर पकड़ा दिया। लेकिन क्या होती है, ये लोग जब हम लोग का ड्यूटी ऑफ ड्यूटी रहता है, हम लोग को पास से ज़्यादा लेते हैं ये लोग, इसलिए हम लोग भी ये करते हैं। पैसा दिया, पैसा देके ये कर दो। नहीं, मैं नहीं लेता, Next time मैं नहीं नहीं लेता मैं पैसा नहीं क्या लेता। करोगे प्रॉब्लम? मैं नहीं లేతా కంప్లైంట్ मैंने కంప్లైంట్ వెళ్ళిపోవాల్సిందే చెప్పాను. నువ్వు మీరు దిగిపోతారు, నెక్స్ట్ స్టేషన్లో మీరు దింపేస్తానని చెప్పాను. నెక్స్ట్ చెప్పాను ఇలా దింపేస్తాను వీళ్ళను. ఈ మొత్తం ఇది ఎంతమంది వీళ్ళ స్టాఫ్ ఉన్నారు, వీళ్ళ మేనేజరు వీళ్ళు మొత్తం వచ్చేసి దిగిపోతారు. ప్లస్ వీళ్ళకి 2.5 లక్షలు వీళ్ళకి పెనాల్టీ పడాలి. వీళ్ళకు ఇది సేల్ చేయాలి 15 రూపాయలు. ఇది వీళ్ళు ఎందుకు అమ్మరు తెలుసా? రేట్ ఉంటుంది, అందరూ అడుగుతారు, అందుకోసం ఇది సేల్ చేయరు. अच्छा 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 रेल में तो हाँ बोलिए सर। सर वाटर एक तो रेल नीर सेल नहीं, यहाँ सेल नहीं कर रहे हैं और किन्नी सेल कर रहे हैं, और वो भी 20 रुपया। भाई 20 रुपये में क्यों बेचा जा रहा है? वो लोग जवाब नहीं दे रहे हैं। वो लोग बहुत बदतमीज़ के साथ मेरे से ये किए हैं। तो उसके बाद मैंने उससे ये भी कहा कि मैंने ऑर्डर मैं कंप्लेंट डालने वाला हूँ। तो वो बोले जो तुमको जो चाहिए जो करना है वो करो करके बोला भैया। सर आप कौन सा स्टेशन में से ये बोले? सर ये आपने कौन सा स्टेशन में से खर्रा पानी? सर पद्मावती सुपरफास्ट सर, पद्मावती पद्मावती सुपरफास्ट कोच 4 PNR नंबर चाहिए सर। यस वेरी गुड फैंटास्टिक सर। सर कुछ समझ में, हाँ आवाज़ ज़्यादा आ रही है यार, पूरे डोर्स ओपन में है इधर। बोलिए सर। सर मैं तो ये वापस लेने वाला नहीं हूँ, तो ये आगे तक मैं और भी इसको ये करने वाला हूँ, ताकि वो लोग मेरे साथ बहुत बदतमीज़ ये किए हैं सर। तो इसके लिए मैंने सर आप थोड़ा आवाज़ बढ़ा सकते हैं सर आप, या मुझे कुछ समझ में आप क्या बात कर रहे हैं, मुझे सुनने में नहीं आ रहा है। यस सर कंप्लेंट आगे फॉरवर्ड करिए सर। हेलो हाँ सर ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూశారు కదా, వాళ్ళు మళ్ళీ రిక్వెస్ట్ చేసుకున్నారు ఈ కంప్లైంట్ ఇంకా ఫార్వర్డ్ చేయాలన్నా అని. సో కంప్లైంట్ ఫార్వర్డ్ చేయండి, నేను మాత్రం కంప్లైంట్ వాపస్ తీసుకోను అని చెప్పాను. సో ఇక్కడ ఏంటంటే ఎక్కువ శబ్దం, డోర్లు ఓపెన్లో ఉన్నాయి, అండ్ పై ఆఫీసర్లు ఏం మాట్లాడుతున్నారో ఏం అర్థం కావడం లేదు. మెయిన్ ఏంటంటే రైల్ నీరు కాదు, లోకల్ వాటర్. ఓకే, నో ప్రాబ్లం. అదైనా కానీ రైల్వే యొక్క నిఘాలో వచ్చేసి అది లోకలే, అది కిల్లి కానీ ఏదైనా కానీ, ఎక్సెప్ట్ రైల్ నీరు విషయం కాదు. ఇంకోటి, అండ్ ఆ అబ్బాయితో ఆ వెండర్తో వచ్చేసి 20 అన్నాడు. ఎందుకు అబ్బాయి 20 అమ్ముతున్నాడు అంటే 20 అన్నాడు. కొద్దిగా ర్యాష్గా మాట్లాడినాడు. తర్వాత వెళ్ళిపోయాడు. అలాగే ఇక్కడే ఉన్నాను, ఇలా వెళ్ళిపోయాడు. పిలిస్తే రాలేదు, అలాగే వెళ్ళిపోయాడు. ఏంటది? మళ్ళీ గట్టిగా పిలిచాను, ఏట్రా అని అంటే మళ్ళీ వచ్చాడు. ఎందుకు అమ్ముతున్నాడు? 20 అన్నాడు. సో 20 అంటే 20 కాదురా అబ్బాయి, ఇది 15 అంటే లేదు 20 అన్నాడు.
కానీ నేను కంప్లైంట్ పెట్టుకున్నా అంటే ఓకే పెట్టుకో అన్నాడు. దట్స్ ఆల్. అబ్బాయికి ఏం తెలియదు. తెలియదు అంటే ఎట్లా అండి? తెలియదు అంటే ఎట్లా? నేను చెప్పేది ఏంటంటే సార్ విషయం ఏంటంటే వీళ్ళకి ఏంటంటే అడిగిన వాళ్ళకి ఇమ్మని ఏంటంటే అంటే వాళ్ళకి పెద్దగా ఆదాయం కదా సార్. మహా అయితే ఒక 5-6 వందలు వచ్చేది. మీరు మేనేజర్ కదా, ఈ పద్మావతి మేనేజర్ కదా మీరు? మీ పేరు చెప్పండి. ఉండి నో ప్రాబ్లం. మాకు కావాలి కదా, మాకు కావాలి కదా. సరే ఓకే, నో ప్రాబ్లం. అంటే నేనేమి ఇది సరే ఓకే, గొడవ కాదు, గొడవకు వచ్చినా నో ప్రాబ్లం, ఏం కాదు. కానీ నాకేదంటే నాకు సెల్ఫ్ సేఫ్టీ అనేది కావాలి కదా. సో ఇది ఒకటే కదా, ఇలా ఎన్నో మా జరుగుతుంటాయి, మేము యూట్యూబర్స్ అన్నమాట. సో అదొకటి ఫస్ట్. ఇంకోటి ఏంటంటే నేను ఆయన దగ్గర నుండి పర్మిషన్ తీసుకున్నాను, ఆ అబ్బాయి దగ్గర నుండి. నేను కంప్లైంట్ వేస్తుంటే కంప్లైంట్ వేసుకోమన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడేది ఏం లేదు, నేను కంప్లైంట్ రేజ్ చేసేసాను ఆల్రెడీ అది అయిపోయింది కూడా. నేను మళ్ళీ కంప్లైంట్ ఎన్నిక తీసుకుంటారంటే కంప్లైంట్ ఎన్నిక తీసుకోనని చెప్పాను నేను. ఆ అబ్బాయి కూడా నాకు డబ్బులు ఎన్నిక ఇస్తా ఉన్నాడు, నేను వద్దు అప్పుడే ఇవ్వలేదు అతను. సో నేను వద్దు తీసుకోలేదు అన్నమాట. అదే అండి జరిగింది. कंप्लेंट मत एनी తీసుకోనండి. कंप्लेंट देखो बात चेंज मत करो. आप लोग यहाँ खड़े था, मैं कंप्लेंट डालता हूँ बोला, हाँ ओके डालो बोला, ऐसे चल गया. और एक तो मैं फर्स्ट बात करने टाइम में बुला रहा हूँ, तुम चले जा रहा है, बाद में जोर से बुलाते तो तुम वापस आया है कि नहीं? बात चेंज नहीं करना, बात जो पहले जो था सिचुएशन में वही बोलो. आपने बोला पानी बॉटल, यस पानी बॉटल, ओके हाँ दिया. हाँ 20 15. नहीं देख नहीं, ये गलत है, ये बिल्कुल गलत है. चेंज का वो चेंज का डायलॉग ही नहीं आया उधर, चेंज का डायलॉग ही नहीं आया, तो ऐसे बात ही नहीं किया तुमने. मैं बोला भाई ये 15 देखो भाई आप बात चेंज मत करो, जो मैं है वो बता रहा हूँ. तुम चेंज कभी बोला तो तुम ये पूरा मालूम करने के बाद मैं क्या कर रहा हूँ मालूम, जब तुमने आके थोड़ा डाउन हुआ तब मैं फर्स्ट कंप्लेंट डालता हूँ बोला, तो उस टाइम फिर भी आप कंप्लेंट डालो करके बोल के चले गए. ऐसा ही बोल के चले गया, बोल के चले गया. आप तो इधर ठहरा ही नहीं, ऐसे चले गया तुमने. तो हम हमारा काम हम लोग कर लेते थे. हम लोग बाद में फिर तुम रिटर्न आने टाइम जब भी मैंने बोला भाई कंप्लेंट मैं कर दिया हूँ करके, जब भी तुमने कुछ नहीं बोला. नहीं ऐसा भाई आप లేదు మీకు అది లేదండి. మీకు ఆ రైట్స్ అనేది లేదండి. మా ముందర కొట్టడం మీకు ఆ రైట్స్ లేవండి. ఇది మామూలే అండి. కూడా చెప్పినా నేను, అప్పుడు కూడా నెక్స్ట్ మీరు దిగిపోతారు, మీ స్టాఫ్ అంతా దిగిపోతారని కూడా చెప్పినా నేను మీకు. ఇంకోటి ఏంటంటే మీకు 2 lakhs మీకు పెనాల్టీ కూడా వస్తారని కూడా చెప్పినా నేను, అప్పుడు కూడా మీరు వినుకోలే. మాకు తెలిసి ఎందుకంటే ఊరికి కంప్లైంట్ వేసి దాని వెనకాల ఎంత ప్రాబ్లం మీకు ఉండే అది కూడా నాకు తెలుసు. 1 కాదు 2 కాదు. నేను ముందుగా చెప్పిన అబ్బాయికి మేనేజర్ వచ్చారు. సో మేనేజర్ వచ్చేసి రిక్వెస్ట్ చేసుకుంటున్నారు కంప్లైంట్ వెనక్కి తీసుకోమని. కంప్లైంట్ వన్స్ కంప్లైంట్ రేజ్ చేస్తే అది మీకు తెలుసు కదా, కంప్లైంట్ వేస్తే మళ్ళీ కంప్లైంట్ వెనక్కి తీసుకోను అది, ఓకేనా? సో ఇప్పుడు ఆయన వచ్చాడు, చాలాసేపు మాట్లాడుతున్నాడు, ఆ అబ్బాయిని కొడుతున్నాడు. ఆ వెండర్ ఎవరైతే మనకు వాటర్ బాటిల్ ఇచ్చాడో అది పద్ధతి కాదు. ఏది అతను చేసే ఆ ఇదికి మనం ఏదో లొంగుతామనే ఒక ఇదిలో అదే అండి. మీరు 5 రూపీస్ అంటున్నారండి. కోట్లది 5 రూపీస్ అంటే కోట్లది, లక్షలు కూడా కాదు, కోట్లు. మీరు పెన్ను పేపర్ తెచ్చుకోండి, చెప్తా నేను. కోట్లది. నేను ఆ విషయం కూడా చెప్పాను. నేను కంప్లైంట్ చేస్తే మీరు నెక్స్ట్ ఒంగోలులో మీరు దిగిపోతారని కూడా చెప్పిన. ఆ అబ్బాయికి వినిపెడితే లేదో, మీరు దిగిపోతారని కూడా చెప్పినా నేను కంప్లైంట్ చేస్తే. ఓకే అన్నాడు ఆయన. अगली बार हम लोग नहीं आएंगे ना इसमें.
इधर आओ यहाँ पर आओ కొత్త అంటున్నాడు सो ऐसा नहीं बात करना चाहिए आपने देखो मैंने बात कर रहा हूँ आप निकल के चले गए आप है कि नहीं फिर मैं जोर से बुलाया ए इधर आ करके जब भी तो तुम वापस आया बाद में मैंने कितना बात किया मैं ये भी बात किया हूँ कंप्लेंट डालेगा तो मैं वापस नहीं कंप्लेंट आप उतर जाओगे बोला हूँ मैंने आप लोग उतर जाओगे तो मालूम नहीं पड़ा तो तुम ऐसे ही चले गया तुमने हाँ वो मुझे क्या लेना देना मैं जब बात कर रहा हूँ तो मैं आप मेरे से जवाब देने का ఎందుకంటే వీళ్ళ మీద నిజంగా ఆ కంప్లైంట్ వాపస్ తీసుకోలేదనుకో పాపం వీళ్ళ జీవితం అనేది చాలా ఇదైపోతుంది సర్లే ఒకవేళ వెనక్కి తీసుకుందాం ఏం చేద్దాం వెనక్కి తీసుకుందాం ఏం చేద్దాం మాకే ఫుడ్ కూడా ఏం అవసరం లేదు కానీ ఏదో ఎవరైనా అడిగితే ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా అది మీ ఉంటుంది కానీ ఎవరిని అడిగినప్పుడు ఇట్లా అరే ఎందుకు అమ్ముతున్నా 10 రూపాయలు అప్పుడు మీరు ఆలోచించాలి అరే వీడికి ఏదో తెలిసినట్టుగా ఉందని నేను రాను చెప్పు చేస్తున్నాను కంప్లైంట్ చేస్తాను చేయండి లేదంటే ఏం లేదు పాపం పిల్లోడు పోనీ పిల్లోడు ఏం చేస్తాం సరే कल से ड्यूटी कैसे नहीं आना कौन ले कुछ है तो कई को नहीं देता तुम्हारा पैसे बोला कई को रखना आना तुम्हारे पास ఉన్నిలే పొరపాటు అయిపోయింది వాడు తెలిసి పెద్దగా వాడు తెలిసినట్టుగా లేదు వాడికి డ్యూటీలో వాడికి మామూలుగా మేము ట్రైన్లో మాట్లాడి అప్పుడు మమ్మల్ని అర్థం చేసుకుంటారు జనం ఈ ప్యాంట్రీ వాళ్ళు అయితేనేమి వెండర్స్ అయితేనేమి నువ్వు అలాగే వెళ్ళిపోతున్నావు అలాగే నీకు ఏది చెప్పినా నువ్వు చేసుకో అంటున్నావు गलत की बात नहीं गलत आप कैसे बोलोगे आप कैसे बोलोगे मैं कैसे बोलूँगा गलत की बात नहीं जो मैं बात कर रहा हूँ पानी के बारे में क्यों ज़्यादा बेचा कर रहा है जवाब नहीं दे रहा है मैं कंप्लेंट डालूंगा बोलते हो कंप्लेंट उसको जवाब नहीं दे रहा है ऐसे चले जा रहा है मैं उसके बारे में बात कर रहा हूँ हाँ क्या बोला वापस आया आपने बुलाया आया नहीं बात करने का ढंग वो नहीं ना बात करने का ढंग वो नहीं मैं सवाल कर रहा हूँ आपसे अब जवाब देना चाहिए मेरे से सब ऐसा इसके मतलब करके अब मैं कंप्लेंट डालता हूँ तो आप वो डालो बोला कि नहीं झूठ नहीं बोल आप बोला ओके करके बोला कंप्लेंट बोला जब भी तो मैं कंप्लेंट डाला हूँ अगर ओके कंप्लेंट जब क्यों नहीं बात किया मेरे से ఏలే ఉన్నిలే నేను ఎనికి తీసుకుంటాలే ఏం చేద్దాం నాకు కూడా నచ్చట్లు ఏదో పొరపాటు అయిపోయింది ఆ అబ్బాయితో ఇది ఉండాలి ఈ వీడియో ఉండాలి మీ ఒకటే కాదు మేము ఎన్నో తీసుకుంటాం నిన్న కూడా తీసాము మేము వీడియో అనేది మేము తీసుకుంటూ ఉంటాం సో ఓకే అండి సో మన పద్మావతి సూపర్ ఫాస్ట్ కంప్లైంట్ అనేది తెలుసు కదా కంప్లైంట్ ఒకసారి మనం రేజ్ చేసి దాన్ని వెనక్కి తీసుకోము అయితే ఇక్కడ అబ్బాయికి ఓకే బాయ్ ఓకే సో కంప్లైంట్ వెనక్కి తీసుకున్నాం పిల్లాడు కానీ తన మేనేజర్ కొడుతున్నాడు నాకు కొద్దిగా ఫ్యూచర్ ఉండే ఎందుకంటే కంప్లైంట్ వెనక్కి తీసుకోలేదనుకో ఆ అబ్బాయి ఫ్యూచర్ బాగా డ్యామేజ్ అవుతుంది సో అందుకోసం అలా ఆలోచించి కంప్లైంట్ వెనక్కి తీసుకోవడం జరిగింది Welcome to 6th halt, Wongol Railway Station, the platform 1. అక్కడ ట్రైనింగ్ ఏదో పోలీసు వాళ్ళకు మొత్తం పై ఆఫీసర్
దిగాలనా దిగాల ఓకే అక్కడే లేండి ట్రైన్ ఆగినా దిగుదు వెల్కమ్ టు 6th halt మన ఒంగోల్ రైల్వే స్టేషన్ 248 కిలోమీటర్లను కవర్ చేసుకొని మన ఒంగోలు రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం వచ్చేసి 8 గంటల 38 నిమిషములు 2 minutes హాల్ట్ తీసుకొని 8 గంటల 40 నిమిషములకు బయలుదేరి వెళ్ళవలసి ఉండగా మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా 9 గంటల 57 నిమిషములకు చేరుకోవడం జరిగింది మన పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 1 మీదకి. వెల్కమ్ టు 7th halt మన చీరాల రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 4. సమయం చూడొచ్చు 10 గంటల 33 నిమిషములు అవుతుంది. వెల్కమ్ టు 7th halt మన చీరాల రైల్వే స్టేషన్ 297 కిలోమీటర్లను కవర్ చేసుకొని చీరాల రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 9 గంటల 23 నిమిషములు 2 minutes హాల్ట్ తీసుకుని 9 గంటల 25 నిమిషాలు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళవలసి ఉండగా చూసారు కదా 10 గంటల 33 నిమిషములకు ప్లాట్ఫామ్ 4 మీదకి చేరుకోవడం జరిగింది మన పద్మావతి సూపర్ ఫాస్ట్. చాలా హెడేక్గా ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫుల్ ఉక్క కానీ లోపల ఏసీ కోచ్లు అయితే చలి, కోచ్ ఏదైతే ఉందో కోచ్ అది ఫుల్ ఎక్కువ సౌండ్ అన్నమాట. వీల్స్ దగ్గర ఉండి డడ్ అని దానికి ఎట్లా లోపల ఉక్క ఎక్కువ ఉంది. ఇంకా ఇక్కడ డోర్ దగ్గర ఖాళీగా ఉండి చేసేది ఏముంది అని ఇట్లా లోపల చాలా ఉక్క ఉంది. అందుకోసం డోర్ దగ్గర కొంచెం చల్లటి గాలి వస్తుందని డోర్ దగ్గర ఉన్నా. చల్లటి గాలి. ఎంతవరకు ఒక్క అస్సలే ఒక్క నిద్ర మాత్రం అస్సలు రాలేదు. ఆ ఒక్కగా ఉండడం వల్ల ఇందులో కొద్దిగా తుంపర వర్షం కూడా పడుతున్నది. అండ్ మనం చాలా దగ్గరలో ఉన్నాం విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్కు. एक्सप्रेस प्लेटफॉर्म क्रमांक 8 पर खड़ी है। ट्रेन नंबर 1 सुपरफास्ट एक्सप्रेस is on platform number 8. Start for the mobile banking app use also officially activate. भुवनेश्वर सिकंदराबाद
Vishaka Express is on platform number 1. రైలు నంబర్ 1 విశాఖపట్నం హైదరాబాద్ సెంట్రల్ గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కేరళ నెంబరు ప్లాట్ఫామ్లకు రానున్నది. గాడి సంఖ్య 1 విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ లాస్ట్ ప్లాట్ఫామ్ అన్నమాట. 10వ ప్లాట్ఫామ్ మీదకి మన పద్మావతి సూపర్ ఫాస్ట్ రావడం జరిగింది. 386 కిలోమీటర్లు కవర్ చేసుకొని విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 11 గంటలు. అదేవిధంగా ఇక్కడ 10 నిమిషంలో హాల్ట్ తీసుకుంటుంది మన పద్మావతి. అలాగే 11 గంటల 10 నిమిషాలు ఇక్కడ నుండి బయలుదేరాలి. అటువంటిది మన ట్రైన్ 12 గంటలకు చేరుకోవడం జరిగింది. చూపిస్తాను టైం ఎంత అన్నది. ఎగ్జాక్ట్లీగా 11 గంటల 59 నిమిషాలు, అంటే 1 అవర్, అంటే 58 58 నిమిషాల ఆలస్యంగా మన పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 10 అంటే లాస్ట్ అనమాట. ఇంక దీని తర్వాత ఇంకా వేరే ప్లాట్ఫామ్ లేదు, ఇదే లాస్ట్ అనమాట. ఒక పక్కకి వేసేసారు మన పద్మావతి సూపర్ ఫాస్ట్. అండ్ తెనాలి నుండి వర్షం స్టార్ట్ అయింది తుంపరలుగా. ఆ ఉక్క ఏదైతే ఉండిందో అది మటుమాయం అయిపోయింది అనమాట. కొద్దిగా జర్నీ అనేది చాలా బాగుందన్నమాట. సో ఈ విధంగా మన విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగిందనమాట. అండ్ ఇంకేంటి అమ్మా, సో ఇప్పటికి మనము విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ ఆల్మోస్ట్ మనం హాఫ్ డిస్టెన్స్ కవర్ చేయడం జరిగింది. సో మొత్తం చోట్ల వచ్చేసి మనకు తిరుపతి నుండి సికింద్రాబాద్ జంక్షన్ వరకు 735 కిలోమీటర్స్, అందులో 385 మనం కవర్ చేయడం జరిగింది. ట్రైన్ యొక్క టీసీలు అండ్ మన ట్రైన్ యొక్క మేనేజర్స్ అండ్ మన ట్రైన్ యొక్క లోకో పైలట్స్ మొత్తం ఇక్కడ చేంజ్ అవుతారు. అలాగే మన ట్రైన్కి వచ్చేసి వాటర్ ఫిల్లింగ్ కూడా ఇక్కడే అవుతుంది. పదకొండు గంటల 10 నిమిషములకు డిపార్చర్ తీసుకోవాలి ప్లాట్ఫామ్ 10 నుండి మన పద్మావతి సూపర్ ఫాస్ట్. అటువంటిది 12 గంటల 15 నిమిషములు, అంటే 1 గంట 5 నిమిషములు డిలే. హాయ్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు జూలై 1 అండ్ సమయం వచ్చేసి ఐ థింక్ ట్రైన్ చాలా డిలే ఉన్నట్లుగా ఉంది. డిలే ఎక్కువ ఏం లేదు, 6 గంటల 36 నిమిషములు. యాక్చువల్లీ 6 గంటల 10 నిమిషములకు చేరుకోవాలి మన సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ దగ్గరలోనే. వీఆర్ వెరీ క్లోజ్ టు సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్. అండ్ ఇప్పుడు మనం లలగూడ లోకో షెడ్ పక్కనే ఉన్నాము. యాక్చువల్లీ చాలా విజయవాడ వరకు కవర్ చేశాను. అండ్ విజయవాడ వరకు కూడా తెనాలి అనేది మిస్ అయిపోయింది, దాన్ని స్కిప్ చేశాను నేను. అండ్ ఆ తర్వాత విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ తర్వాత ఇంకా తెలంగాణలో అనే మొత్తం అనుకోండి. సారీ ఫర్ దాట్. ఎందుకంటే రాత్రి ఏదైతే నా కోచ్ ఉందో ఆ కోచ్లోనే మన సిఆర్పి వాళ్ళు అందరూ ఇందులోనే ఉండడం జరిగింది. సో వాళ్ళు సారికి డోర్లు క్లోజ్ చేస్తూ ఉండడం, నేను ఓపెన్ చేస్తూ ఉండడం నాకు నచ్చలేదన్నమాట. ఎందుకంటే ఇటీవల చాలా
దొంగతనాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఈ కోచుల్లో. సో వాటిని మనసులో పెట్టుకొని మనం వాళ్ళు క్లోజ్ చేస్తుంటే మనం ఓపెన్ చేస్తుంటే అది పద్ధతి కాదు కదా అని ఎలాగో అందులో హెల్త్ కూడా సరిగా లేదు. నిన్న కొద్దిగా వాగ్వాదం జరిగింది కదా. సో వాళ్ళు ప్యాంట్రీ వాళ్ళతోటి, వాళ్ళ స్టాఫ్ తోటి, మళ్ళీ టీసీ తోటి. సో అది కొద్దిగా అదేం కాదు కానీ అది ఎందుకంటే అది మన యొక్క ధర్మము, మనం ఆ విధంగా చేయాలి. బట్ ఎందుకో కంప్లైంట్ నేను వెనక్కి తీసుకోకూడదని ఏదైతే ముందు అనుకొని ఆ విధంగా ముందుకు వెళ్ళానో, సో నాకెందుకో ఆ అబ్బాయిని వాళ్ళు కొడుతుంటే, ఎందుకంటే నేను కూడా పిల్లలు గలవాడినే కదా. సో నాకు ఎందుకంటే అందులో ఇంకోటి ఏంటంటే ఆ అబ్బాయి ఎక్స్పీరియన్స్ లేదు, పెద్దగా ఎక్స్పీరియన్స్ ఉండేదంటే నన్ను అప్పుడే గమనించేవాడు. సో అతను ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్లే నేను అతను మాట్లాడే తీరు నాకు నచ్చలేదు. సో దాన్ని నేను గుర్తు చేసుకొని నేను కంప్లైంట్ చేయడం జరిగింది. మళ్ళీ కంప్లైంట్ అనేది వాపస్ తీసుకున్నాను. ఎందుకంటే ఆ అబ్బాయి జీవితం అన్నమాట. ఎలాగో ఈ కాంట్రాక్ట్ అనేది వాళ్ళది క్యాన్సిల్ అయిపోతుంది, అది ఓకే, నో ప్రాబ్లం. బట్ ఏదైతే ఆ అబ్బాయి ఉన్నాడు కదా, వాళ్ళతో పాటు ఆ అబ్బాయి కూడా లైఫ్ చాలా ఇదైపోతుంది కదా, పోలీసు అది. సో వాళ్ళ పైనుండి ఫోన్లు రావడం జరిగింది. ఒకసారి మీరు కూడా ఆలోచించండి, అతను చిన్నపిల్లోడు, అతని లైఫ్ ఇంకా చాలా ఇదైపోతుంది. 2 years జైలు అన్నమాట. సో ఆ తర్వాత మళ్ళీ ఇల్లు అండ్ తర్వాత వచ్చేసి ఆ మేనేజర్ వాళ్ళు ఆ అబ్బాయిని కొడుతుంటే ఇక్కడ వాష్ బేసిన్ దగ్గర ఇక్కడ నాకు అది నేను మందలించాను. ఒకసారి కొట్టినప్పుడు మందలించాను అన్నమాట. అది పద్ధతి కాదంటే మా ఇష్టం, మా వాడు అట్లా చేయకూడదు కదని వాళ్ళు ఏదేదో మాట్లాడుకుంటుండడం అలా జరిగింది. అండ్ మొత్తానికైతే కంప్లైంట్ అనేది వాపస్ తీసుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం కూడా లోకో షెడ్ అంటే ఇంకొద్దిసేపట్లోనే మనకు ట్రాఫిక్ ఓవర్ అంటే మార్నింగ్ కదా. సో అందుకోసం వన్స్ ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాత మనం ట్రైన్ తీసుకోవడం జరుగుతుంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి. మొత్తానికి అయితే చాలా వరకు స్కిప్ చేశాను స్టేషన్లో. మొత్తం తెలంగాణ ఉన్నటువంటి వరంగల్ నా ఇష్టమైన రైల్వే స్టేషన్ తెలంగాణలో. సో అటువంటిది బాగుంటుంది రైల్వే స్టేషన్ అది. తర్వాత ఖమ్మం అయితేనేమి, మహబూబాబాద్ అయితేనేమి, సో అవన్నీ స్కిప్ అయిపోయాయి. అండ్ అదే అండి. సో డెఫినెట్లీగా మళ్ళీ ఈరోజు మనకు మధ్యాహ్నం మళ్ళీ సబరి ఉంది. ఇది శబ్దం ఎక్కువ అంటే ఈ ఎల్హెచ్బిలో మనం తరచు చూస్తుంటాము, దడ్ 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 అన్నది. సో దానివల్ల ఎవరైనా ఇతరులతో మాట్లాడాలన్నా కానీ, ఏదైనా ఫోన్ కాల్స్ వచ్చినా కానీ రిప్లై ఇచ్చేదాన్ని కానీ అసలు వినపడదు అన్నమాట. మాట అనేది వినపడదు అన్నమాట. దగ్గర వచ్చి చెవులో చెప్తే కానీ వినపడదు. అండ్ ఇంకోటి స్పీడింగ్, నేను ఏదో ఇది ఇంకా అప్డేటింగ్ అవ్వలేదు అనుకున్నా నేను 130 వరకు. బట్ ఏదైతే తిరుపతి నుండి అప్ టు నెల్లూరు వరకు నేను మీకు ఆల్రెడీ ఒక మెసేజ్ ఇచ్చి ఉన్నాను నేను. ఏంటంటే ఐ థింక్ బిఫోర్ నెల్లూరు అంటే గూడూరులో చెప్పిన్నాను నేను. సో ఇది ఇంకా ఐసీఎఫ్ కోర్స్ రన్ అవుతున్నప్పుడు ఏదైతే స్పీడ్ ఉండేదో అదే స్పీడ్ మెయింటైన్ చేస్తున్నారు కంటిన్యూగా అని చెప్పాను కదా. అది కాదండి, తప్పు. ఎందుకంటే ఆ ట్రాక్స్ సరిగా లేకపోవడమో లేకపోతే సపోర్ట్ చేయకపోవడం వల్ల అప్ టు నెల్లూరు వరకు 110 వరకే ట్రైన్ అనేది స్పీడింగ్ మెయింటైన్ చేయడం జరిగింది. ఆ తర్వాత నెల్లూరు నుండి 128 అంటే 130 అక్కడ నుంచి ఇంతవరకు మన ట్రైన్ రావడం జరిగింది.
మన రైతుల బస్ స్టాండ్ కూడా ఇక్కడే ఉంటుంది. అండ్ మన టికెట్ రిజర్వేషన్ హాల్ కూడా ఇక్కడే ఉంటుంది. మన రిజర్వేషన్ చేసుకుంటే ఇక్కడికే రావాలి మనం. Hazrat Nizamuddin Rajdhani Superfast Express is coming on platform number 1. బాగా గమనించండి, సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ ఇంకొద్ది రోజుల్లోనే ఎలా ఉండబోతుందో ఒకసారి మీరు కనిపెట్టండి. మొత్తం వచ్చేసి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అండ్ ఒక విధంగా మామూలుగా ఉండదండి. ప్రతి పిల్లర్ని మీరు గమనించండి. ఇటువంటి పిల్లర్స్ ఏ స్టేషన్లో కూడా ఉండవు అనమాట. చూడండి, ఇంకా కొన్ని సంవత్సరాలే అన్నమాట. ఎయిర్పోర్ట్ కాదు, ఎయిర్పోర్ట్ కూడా మించి ఉంటుంది మన సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్. మొత్తం చూడండి, మొత్తం అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది మొత్తం మన సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్. తిరుపతి రైల్వే స్టేషన్ అనుకున్నాం కదా, దానికన్నా ఇంకా ఎక్కువగా స్టాండర్డ్గా ఉంటుంది. బయట నుంచి చూస్తే మొత్తం ఒక ఎయిర్పోర్ట్ లాగా ఉంటుంది, ఒక సహారా ఎయిర్పోర్ట్ లాగానే ఉంటుంది మన సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్. బట్ టైం పడుతుంది, ఇంకా ఒక 2 years అలా పడుతుంది. సమయం చూడండి, 7:03 మన సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్. మన పద్మావతి సూపర్ ఫాస్ట్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 6:10 మాత్రమే. 7:03 ఆల్మోస్ట్ వచ్చేసి 1 hour డిలే మన పద్మావతి సూపర్ ఫాస్ట్. వెల్కమ్ మన సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్. ప్లాట్ఫామ్ ఏ ప్లాట్ఫామ్ అనేది చూద్దామంటే ఎక్కడ కూడా ఇండికేట్ చేయలేదు ప్లాట్ఫామ్ అనేది. సో మన ట్రైన్ 1 hour కాదు కానీ 53 నిమిషముల ఆలస్యంగా మన పద్మావతి సూపర్ ఫాస్ట్ చేరుకోవడం జరిగింది. అవుటర్లో వచ్చేసి చాలాసేపు వరకు అక్కడ మా ట్రైన్కి హాల్ట్ కూడా జరిగింది. ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్ల. అలాగే 735 kilometers కవర్ చేసుకొని. అండ్ ట్రైన్ విషయానికి వస్తే స్పీడింగ్ మాత్రం నెల్లూరు తర్వాత వచ్చేసి అప్ ఇంతకు వచ్చేసి మంచి స్పీడింగ్ 130 km/h ఆ విధంగా మెయింటైన్ చేయడం జరిగింది. అండ్ కోచు అంత నెంబర్ 1 అన్నమాట. ఎటువంటి మనకు ప్రాబ్లం లేదు, ప్యాసింజర్తో ఎటువంటి ప్రాబ్లం, అంతా కలిసి మెలిసి వచ్చామన్నమాట. అండ్ బాత్రూమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఇంకేంటి ఇంతే, ఇంకా ఎక్కువే ఉన్నాయి. అండ్ ప్యాంట్రీ కార్ అనేది ఇంకా మీకు తెలిసే ఉంటుంది. సో ఆల్రెడీ మీరు చూసి ఉంటారు అనమాట ఏం జరిగిందా అనేది. అప్ టు విజయవాడ వరకు ప్యాంట్రీ వాళ్ళ మేనేజర్స్ రావడము, వాళ్ళు మీ కాళ్ళు మొక్కుతాము, అది చేస్తాము. అయితే మనకెందుకు అవసరం, మళ్ళీ సిఆర్పిఓలు వచ్చారు, మళ్ళీ జిఆర్పిఓలు వచ్చారు, మళ్ళీ టీసీ అనేకం చాలా. అందుకోసమే నేను విజయవాడ తర్వాత నేను బ్లాగ్ అనేది చేయలేకపోయాను. అదొక మెయిన్ అది. అండ్ ఇంకోటి వచ్చేసి హెల్త్ అనేది సరిగా లేదు. సో ఈ విధంగా ఓకే గైస్. సో ఈ ట్రైన్లో ఒకవేళ మీరు జర్నీ చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మీరు తెలియజేయండి. అంతవరకు బాయ్, టేక్ కేర్.